హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత రసం అది పెట్టేశానండి. నేను మంత్లీ వన్స్ ఇలా జీలకర్ర పొడి చేసుకుంటాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. ఎందుకంటే మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది కదండి, పౌడర్ చేసుకొని ఉంచుకుంటే. సో మనకి ఈజీగా అయిపోతుందండి వెతుక్కోకుండా. అందుకోసమే నేనేం చేస్తానంటే, ఎప్పుడైపోతుందో అయిపోతుంది, కొంచెం ఉంటుంది ఆ టైంకి ఒక డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ కొట్టుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటానండి. రసం పెట్టాను కదా, రసంకేమో తాలింపు వేస్తున్నాను అనమాట. సింపుల్గానే ఎండుమిర్చి, వెల్లుల్లి, చారు, పోపు వేసి కరివేపాకు వేసి చారు వేసేసేయడమేనండి. అయితే రసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే మా స్పెషల్ ఏంటనుకున్నారు? గోంగూర చికెన్. యాక్చువల్గా చింత చిగురు చికెన్ కుక్ చేద్దాం అనుకున్నాను, కానీ చింత చిగురు దొరకలేదండి. చింత చిగురు చికెన్ అయితే ఇంకా బాగుంటుందండి. ఈసారి ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తాను, నా స్టైల్లో నేను ఎలా కుక్ చేస్తాను అనేది. చాలా టేస్టీగా వచ్చిందండి. ఎంత టేస్టీగా వచ్చిందంటే ఇప్పుడు తలుచుకుంటుంటే నాకు ఆ టేస్ట్ ఇంకా నా నోట్లో ఉన్నట్టు ఫీల్ తెలుస్తుందనమాట. అంత బాగా వచ్చిందండి కర్రీ, చాలా బాగా వచ్చిందండి. మీకు చూపిస్తానే ఎలా నేను చేశాననేది. సింపుల్గానే చేశాను, కానీ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. రసం అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఎంత చూసారో పొగొచ్చిందో. ఒక్కొక్కసారి అలా వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఏంటంటే, నేను ఇప్పుడు గోంగూర ముందుగా మొత్తం అంతా ఏరేసి చక్కగా కడిగేసి కొంచెం సేపు నేను ఉప్పు నీటిలో ఉంచుకుంటానండి. ఎందుకంటే వాటి మీద ఏమైనా మనకి మందులవి కొడతా ఉంటారు కదా, కొంచెం క్లీన్గా ఉంటుంది కదా అని కొంచెంసేపు ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచుతాను. ఈ గోంగూరే కాదండి, ఏ వెజిటేబుల్స్ అయినా సరే కొంతసేపు ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచుకున్నామనుకోండి, మనకేంటంటే ఆ మందు పోయింది అన్న ఫీల్ ఉంటుందన్నమాట. సో అలా నానబెట్టేసి తర్వాత కొంచెం సేపు ఇలా గోంగూర అనేది ఉడికించేసాను. ఉడికించేసి తర్వాత ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత ఈ గోంగూర కొంచెం ఉడికిపోయింది అనగానే మనకి కన్నాలు గిన్నె ఉంటుంది కదండి, దాన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలియదు, కానీ దాంట్లోని వేసేసుకున్నాం అనుకోండి, ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయి ఓన్లీ గోంగూర ఎలాగ ఉంటుందన్నమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవడం పక్కన పెట్టుకోవాలండి. సో ఇలా పేస్ట్ చేసేసుకుంటామండి. కానీ కర్రీ వచ్చిందండి, అద్భుతంగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చింది తెలుసా అండి? చూసారా కలర్, చూసారా ఎంత బాగుందో? మనం తినే ఫుడ్లోని కలర్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలని మీకు చెప్పాను కదండి. సో ఇలా ఈ గోంగూరలో చాలా ఐరన్ ఉంటుందండి. గోంగూర అనేది చాలా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో కుక్ చేయలేదంటే, సమ్మర్ ఎక్కువ ఉంది కదా, వేడి ఎక్కువ ఉంటుంది. గోంగూర ఎంత మంచిదో అంత వేడి కూడానండి. సో అందుకని సమ్మర్లో కొంచెం అవాయిడ్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే, ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా కళాయి పెట్టేసి ఆయిల్ వేసానండి. తర్వాత మసాలా దినుసులు అంటే సింపుల్గా చేసేస్తున్నానండి. మసాలా పేస్ట్ అదేం వేయడం లేదు, సింపుల్గా చేస్తున్నాను. జీలకర్ర వేసాను, ఒకటి ఇలాచి, తర్వాత ఏమో ఒక 2 లవంగా, ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసానండి. ఇది కొంచెం ఉల్లిపాయ అనేది ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పటికప్పుడు చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఉల్లిపాయ అనేది ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాకు పిచ్చండి, ఏది పడినా వెంటనే తుడిచేస్తూ ఉంటాను. అలా ఎన్నిసార్లు కాల్చుకున్నానోనండి. అంటే ఏదైనా డస్ట్ ఉంటే అస్సలు మనసు ఒప్పదండి. ఎంత నీట్గా ఉంచుకోవాలి అన్న దీంట్లోనే ఉంటానన్నమాట. స్టవ్ మీద పడిపోతున్నప్పుడు తుడిచేస్తూ ఎన్నిసార్లు చేయి కాల్చుకున్నానో నాకే తెలియదనమాట. అయినా సరే నేను మారను. ఇంకంతే అది. ఆ తర్వాత ఏంటంటే, ఓ పక్కన ఇలా కలుపుతున్నాను, ఆ పక్కన పడుతున్న ఆనియన్స్ అన్నీ తుడిచి పారేస్తున్నాను అనమాట. అంటే కొంచెం ఏవైనా డస్ట్లా కనిపిస్తే ఎందుకో మనసు ఒప్పదండి. క్లీన్గా నీట్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆ పూటకి తిండి లేకపోయినా పర్వాలేదు కానండి, నీట్గా లేకపోతే మాత్రం నేను అస్సలు ఉండలేనండి. సో అందువల్ల ఆ పిచ్చితోటి అలా తుడుస్తూ ఉంటాను. కొంచెం ఆ పిచ్చిని మీరు పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఏంటంటే, ఈ ఆనియన్స్ మంచిగా వేగుతున్నాయి కదండి,
ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా చేశాను. చక్కగా అదేంటంటే మంచిగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ ట్రాన్స్‌పరెంట్ అయిపోయాయి కదా! ఇప్పుడు మంచిగా వేయించుకున్న తర్వాత మనం మంచిగా కలయబెట్టేసుకుంటాము. ఈ నేను ముందుగా చికెన్ అన్నది చక్కగా చిన్న పీసెస్ కట్ చేసేసుకొని తర్వాత ఏంటంటే మంచిగా ఉప్పు, క్రిస్టల్ సాల్ట్ ఏసి కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత కడిగేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకొని తర్వాత చికెన్ వేసేసుకున్నానండి. ఈ చికెన్ అనేది కొంచెం కలిపేసి ఒక 2, 3 టైమ్స్ కలిపేసిన తర్వాత మనం ఇంకేం వేసుకోక్కర్లేదండి. ఎంత సింపుల్ ప్రాసెసో ఎంత బాగా వచ్చిందో తెలుసండి. మనం మసాలాలు, మసాలా పేస్టులు ఇవన్నీ వేసేసి కుక్ చేస్తాం కానండి అవేం అవసరం లేదు. ఇలా సింపుల్‌గా చేసుకోండి. ఎంత బాగా వచ్చిందో. సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ దాకా వేసుకున్నాను. చిన్న స్పూనేనండి. ఆ తర్వాత ఏంటంటే తర్వాత నేను కొంచెం అంటే కొంచెం గరం మసాలా పౌడర్ ఏసాను. అంటే స్మెల్ కోసం. కానీ అది కూడా అవసరం లేదండి. కానీ ఎంత బా వచ్చిందో కర్రీ. ఆ తర్వాత ఒక 1 స్పూన్ కారం వేశాను. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేశాను. పసుపు అన్నది నేను ఎక్కువ యాడ్ చేస్తానండి. ఎందుకంటే ఈ పసుపు అనేది మంచిది కదా! యాంటీబయోటిక్ కదా! మనకి కడుపులోకి వెళ్తే మంచిది కదా అనేసి పసుపు అనేది నేను ఎక్కువే వాడతాను. ఇది ఇంట్లో మేము చేసుకునేదాన్ననమాట. పసుపు గుమ్మలు తెచ్చేసి మనం అవి మిల్లు ఆడించేసుకుంటాము. సో, ఇది మనం ఇంట్లోదే కాబట్టి ఎటువంటి మిక్స్చర్ ఉండదు కాబట్టి మనం చాలా హ్యాపీగా వాడుకోవచ్చనమాట. ఎంత కావాలంటే అంత. పసుపయితే నేను మాత్రం ఎక్కువ వేస్తానండి. ఆ తర్వాత పసుపు వేసేసాను కదండీ! ఇప్పుడు ఈ చికెన్‌లోని వాటర్ అనేది కొంచెం బయటకు వదులుతా ఉంటది. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఈ అప్పుడేంటంటే చికెన్ కొంచెం పీస్ అనేది కొంచెం కుక్ అయిన తర్వాత మనం గోంగూర పేస్ట్ అనేది వేయాలండి. ఎందుకంటే ఈ గోంగూర అనేది పుల్లగా ఉంటది కదా! సో, అందువల్ల మనకి పీస్ అనేది మనకు బాయిల్ అవ్వదు. సో, అందుకని మనం ఏంటంటే ఈ పీస్ కొంచెం కుక్ అయిన తర్వాత మీరు గోంగూర వేసుకోండి. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో ఒక 5 కట్టలు వేశానండి. అందుకేనండి కూర ఎంత బా వచ్చిందో కారం కారంగా, పుల్ల పుల్లగా ఎంత బా అనిపించిందో. కొంచెం వాటర్ ఏసేసానండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను కదా! మిక్సీలోని. ఆ మిక్సీలో కొంచెం వాటర్ ఏసి వేసేసాననమాట. అంటే ఏంటంటే సింప్లిఫై చేసుకుంటూ నీట్‌గా ఏది వేస్ట్ చేయకుండా చక్కగా చేసుకుంటానండి. కుకింగ్ మాత్రం చాలా ఇష్టంగా చేస్తాను. అంటే ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైన పని మంచిగా వస్తది కదండీ! మనం ప్రేమగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి. కష్టంగా ఎప్పుడు చేయకూడదు. మన ఫేవరెట్ కొత్తిమీర ఆల్ టైమ్ ఫేవరెట్ కదండీ! కొత్తిమీర ఏసేసాను. కొంచెం చూసారా పీసెస్ అయితే మంచిగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు గోంగూర పేస్ట్ అనేది ఏసేసాను. అది మంచిగా 5 కట్టలు బాయిల్ చేసి మిక్సీ చేస్తే ఎంత కొంచెం పేస్ట్ అయిందో చూడండి. కానీ ఎంత బావుంది చూసారా? కర్రీ మీకు చూస్తుంటే వెంటనే మీకు కుక్ చేసుకోవాలనిపిస్తుంది కదండీ! కానీ ఒక్క విషయం చెప్తున్నానండి. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం సారీ అండి ప్లీజ్. ఇది మాత్రం స్కిప్ చేసేసేయండి మీరు. ఎందుకంటే తినని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కదా! తినేవాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. తినని వాళ్ళకి సారీ చెప్తున్నానే. ఎందుకంటే వాళ్ళు తినరు కదండీ! ఇష్టం ఉండదు వాళ్ళకి. సో, కర్రీ మాత్రం ఎంత బా వచ్చిందోనండి. చాలా చాలా బా వచ్చింది. చూడండి ఎంత బావుందో గోంగూర చికెన్ కర్రీ. ఇలాగే మటన్ కూడా చేసుకోవచ్చండి. అద్భుతంగా ఉందండి కూర మాత్రం. సూపర్‌గొచ్చింది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బయటికి వెళ్తున్నాము. చిన్నది మీకు యాడ్ చేశాను. ఓకే బాయ్. టేక్ కేర్.